పారిపోదాం అనుకున్నారు. పౌలు భక్తుడు చూశాడు, చూసి రేయ్ పారిపోవద్దు, మీరు పారిపోతే చచ్చిపోతారు. అదేంటయ్యా? అవును, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ పడవ మీద ఉన్న వాళ్ళందరినీ కాపాడుతానన్నాడు. పడవ దిగెళ్ళిపోయావనుకో నాకు సంబంధం లేదు, పడవ మీద ఉంటే నేను కాపాడుతా, పడవ దిగెళ్ళిపోతే నేనేం చేయలేను. జాగ్రత్త వినండి, బతుకుంటే దేవుడు ఏమన్నా చేయగలడు, చచ్చిపోతే దేవుడు ఇంకేం చేయడు. బతుకుంటే దేవుడు ఏమన్నా చేయగలడు, చచ్చిపోతే దేవుడు ఇంకేం చేయలేడు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా చచ్చిపోవాలి అనే ఆలోచన ఉందా? సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉందా? నేను చచ్చిపోతే బాగుండక అనేటువంటి తలంపు నీకుందా? ఒకవేళ అలాంటి తలంపు ఉందంటే అది సాతానుడు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా చచ్చిపోతే జీవితం మారదు, చచ్చిపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. మీలో కొంతమంది నిరాశ జీవితాన్ని, మీలో కొంతమంది చచ్చిపోవాలనేటువంటి ఆలోచన